హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఒక లాంగ్ ట్రిప్కి వెళ్తున్నాను. ఈ బ్లాగ్ రికార్డ్ చేయాలని నా ప్లాన్లో లేదు, బట్ ఇప్పుడే అనిపించింది వై నాట్ అని. సో ఐ విల్ ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, బికాజ్ నేను కొంచెం బిజీ ఉంటాను ఈ ట్రిప్లో, బట్ చూస్తాను మోస్ట్లీ కవర్ చేయడానికి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం వెళ్తుంది ఎక్కడికి అంటే జాక్సన్. సో ఇది వచ్చేసి మిసిసిపి స్టేట్లో ఉంది. మనకి ఆస్టిన్ నుంచి అరౌండ్ 540 మైల్స్ ఉంటుంది, అంటే ఇట్స్ లైక్ 900 కిలోమీటర్స్. మనకి టెస్లాలో ఒక 10 అవర్స్ పడుతుంది ఇంక్లూడింగ్ ఛార్జింగ్ స్టాప్స్. మనం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ అవుతుంది. సో నెక్స్ట్ ఛార్జింగ్ స్టాప్ వచ్చేసి 2:15కి ఉంది, అంటే ఇంకొక 2 అవర్స్లో ఉందన్నమాట. సో ఇప్పుడే ఫస్ట్ ఛార్జింగ్ స్టాప్కి వచ్చా, ఛార్జింగ్ పెట్టేసా. ఒక 20 మినిట్స్ పెడితే సరిపోద్ది మోస్ట్లీ. 10 మినిట్సే చూపిస్తుంది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇంకొక 2.5 అవర్స్లో ఉందన్నమాట. సో టోటల్ ఇది వచ్చేసి 540 మైల్స్ అని చెప్పా కదా, మనకి బేసిక్గా 2 స్టాప్స్ సరిపోతాయి. కానీ నాకు కొంచెం ఎక్స్ట్రా ఛార్జింగ్ కావాలి అని చెప్పి థర్డ్ స్టాప్ కూడా పెట్టుకున్నాను అనమాట నేను. సో ఇప్పుడే దారిలో వచ్చేటప్పుడు చిక్ఫిలేలో శాండ్విచ్ పికప్ చేసుకున్నా. సో ఇది తినేసి ఛార్జింగ్ అయ్యాక ఇంకా స్టార్ట్ అవుతాం మళ్ళీ. నేను వాళ్ళకి గ్రిల్ చికెన్ శాండ్విచ్ చెప్పా, కానీ వాళ్ళు స్పైసీ చికెన్ శాండ్విచ్ ఇచ్చారు. చెప్పాలంటే టేస్ట్ ఇదే బాగుంటుంది, బట్ క్యాలరీస్ చాలా ఎక్కువ ఇందులో. ఆల్రెడీ చాలా దూరం వచ్చేసాం చిక్ఫిలే దాటి, సో వీ కాంట్ కంప్లైంట్. జస్ట్ ఇంకా తినేయడమే. అసలు నేను చిపోట్లలో బొరిటా బౌల్ తీసుకుందాం అనుకున్నా విత్ చికెన్, కానీ ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేదనమాట. ఆల్మోస్ట్ ఒక 30 to 40 మినిట్స్ డీటూర్ చేయాల్సి వస్తుంది దానికోసం. సో అందుకని చిక్ఫిలేకి వెళ్ళాను అనమాట. శాండ్విచ్తో పాటు చిక్ఫిలేలో నగెట్స్ కూడా తీసుకున్నా. సేమ్ థింగ్, గ్రిల్ చికెన్ నగెట్స్ చెప్తే జస్ట్ నార్మల్ నగెట్స్ ఇచ్చారు. ఇవి కూడా క్యాలరీస్ చాలా ఎక్కువ, బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఛార్జింగ్ పెట్టడం అయిపోయింది, ఇంకా మనం స్టార్ట్ అవుదాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి లూజియానాలో ఉంది. ఇక్కడ నుంచి 150 మైల్స్, అప్రాక్సిమేట్లీ 2.5 అవర్స్ టైం చూపిస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నెక్స్ట్ ఛార్జింగ్ స్టాప్కి ఇంకా 1 hour 30 మినిట్స్ ఉంది. నేను ఈ ట్రిప్కి బేసిక్గా ఫ్లైట్లోనే వద్దాం అనుకున్నా, కానీ చూస్తే జాక్సన్ ఇప్పుడు నేను వెళ్ళే సిటీ ఉంది కదా, చాలా చిన్నదనమాట. సో అక్కడికి ఫ్లైట్స్ చాలా తక్కువ, అండ్ ఉన్న ఫ్లైట్స్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. ఓన్లీ ఫ్లైట్స్కి ఒక $400 అవుతుంది అనమాట. అండ్ మళ్ళీ ఇక్కడ ఆస్టిన్లో ఊబర్కి పెట్టాలి, మళ్ళీ అక్కడ 2 డేస్కి కమ్యూట్కి కావాలి. సో ఓవరాల్ $600 to $700 అవుతుంది ఓన్లీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ ఇంకా మోటల్ ఇవి కాకుండా. సో అందుకనే కార్లో వెళ్ళడం బెటర్ అనిపించింది. కార్లో అయితే మేబీ ఛార్జింగ్ ఒక మ్యాక్స్ ఒక $70 to $80 అవుద్ది. అక్కడ ఒక మోటల్ బుక్ చేశాను అనమాట. సో స్టేకి ఒక ఆఫ్టర్ డిస్కౌంట్ ఒక $110 అయింది 2 డేస్కి. సో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇంకా కారే కాబట్టి వాటి ఎక్స్ట్రా ఏమి ఉండదు. సో ఓవరాల్ ఒక $300 to $400 అవుతుందన్నమాట. సో కార్కి ఏంటి అంటే ఇది సెల్ఫ్ డ్రైవింగ్ తీసుకున్నా. అది ఏంటంటే మంత్లీ ఒక $100 ఉంటుంది. సో ఇలా ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు నేను తీసుకుంటాను అనమాట అది. సో 1 month యూస్ చేసుకోవచ్చు దాన్ని. ఎట్లాగో నెక్స్ట్ వీక్ కూడా ఫ్రెండ్ వెడ్డింగ్కి డాలర్స్ వెళ్తున్నా, సో దానికి కూడా యూజ్ అవుద్దని చెప్పి తీసుకున్నాను అనమాట. సో డ్రైవింగ్ అంతా అదే చేస్తుంది, నేనేం చేయట్లేదు ఇప్పుడు. సో అండ్ చాలా చాలా సేఫ్ అనమాట. టెస్లా ఎఫ్ఎస్టీ చాలా వండర్ఫుల్ ఉంటుంది చెప్పాలంటే. టెస్లాలో లాంగ్ డ్రైవ్ నాకు ఇదే ఫస్ట్ టైం కాదు. లాస్ట్ ఇయర్ 2 లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళా పెద్దవి చాలా. ఒకటేమో ఫ్రెండ్స్తో యోసెమిటే ట్రిప్ వెళ్ళా, అది ఆల్మోస్ట్ 2000 మైల్స్ అయింది 4 డేస్కి. అది కూడా ఆల్మోస్ట్ టెస్లా ఎఫ్ఎస్టీనే డ్రైవ్ చేసింది.
ఆ తర్వాత నేను లాస్ట్ ఇయర్ క్యాలీలో ఉన్నాను అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి టెక్సాస్ షిఫ్ట్ అయినప్పుడు కూడా కార్లోనే వచ్చా. ఆల్మోస్ట్ డ్రైవింగ్ ఒక 35 అవర్స్ పట్టింది. అప్పుడు కూడా మధ్యలో ఒక 10 అవర్స్ అరిజోనాలో నైట్ స్టే చేశాను అనమాట. సో అట్లా ఓవరాల్ ఒక 45 అవర్స్ అయింది. కానీ అది చాలా సూపర్ డ్రైవ్ అది. క్యాలీలో అయితే క్యాలీ క్రాస్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 8 to 9 అవర్స్ పట్టింది. కానీ ఆ డ్రైవ్ ఉంటుంది, అసలు సీనరీ అయితే అమేజింగ్ ఉంటుంది. ఒక్కసారైనా ఆ రూట్లో వెళ్ళాలి అసలు. నిజంగా యూఎస్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మీకు పాసిబుల్ అవుతే ఒకసారి సోలో ట్రిప్స్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. మన పక్కన ఎవరు లేకుండా మనమే మన థాట్స్, మనకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసుకుంటూ. నిజంగా ఐ రియల్లీ లైక్ సోలో డ్రైవ్స్. ఇంకా టెస్లాలో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్ ఉంటుంది అనమాట. నేను చాలా కార్స్లో వెళ్ళా లాంగ్ డ్రైవ్స్కి, బట్ నాకు టెస్లాలో ఉన్న కంఫర్ట్ దేంట్లో అనిపించలేదు. సో ఎప్పుడైనా వీలైతే ట్రై చేయండి లాంగ్ డ్రైవ్స్ సోలో, చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడే మనం లూసియానా స్టేట్కి ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇంకా మన నెక్స్ట్ ఛార్జింగ్ స్టాప్ వచ్చేసి 70 miles ఉంది. రస్టన్ అనే సిటీలో ఉంది లూసియానా స్టేట్. మనం థర్డ్ టెస్లా సూపర్ చార్జ్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాం. సెకండ్ దానికి రికార్డ్ చేయడం మర్చిపోయాను నేను. సో ఇప్పుడు మనం మిసిసిపి ఇంకా లూసియానా బోర్డర్ దగ్గర ఉన్నాం. ఇంకొక 2-3 minutesలో క్రాస్ అవుతాం. సో ఈ బోర్డర్ ఏంటి అంటే మిసిసిపి అండ్ లూసియానాకి మధ్యలో మిసిసిపి రివర్ ఉంది. సో అదే బోర్డర్ అనమాట. ఇటువైపు లూసియానా, అటువైపు మిసిసిపి స్టేట్ అనమాట. కార్కి ఛార్జింగ్ పెట్టేసా. సర్ప్రైజింగ్లీ ఏంటి అంటే మిసిసిపి రివర్ ఉంది కదా, దాని పక్కనే ఉంది ఛార్జర్. సో ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం మనం, ఓకేనా? సో ఈ పక్కనే క్యాసినో కూడా ఉంది, పెద్దది, చాలా చాలా బాగుంది లొకేషన్ చూడడానికి. చూడండి, ఇది క్యాసినో. అమేజింగ్ ఉంది కదా. నేను చూడలే ఇందాక మ్యాప్లో, రివర్ పక్కనే ఉంది అని చెప్పి. ఇదే మిసిసిపి రివర్. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ అనమాట నార్త్ అమెరికాలో. ఇది ఆల్మోస్ట్ 2300 miles, అంటే ఆల్మోస్ట్ ఒక 3007 kilometers లాంగ్ ఉంటుంది. మొత్తం ఒక 10 స్టేట్స్లో పాస్ అవుతుంది అనమాట యుఎస్లో. సో ఇది లూజియానా స్టేట్లోనే న్యూ ఆర్లిన్స్ దగ్గర గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో మర్జ్ అవుతుంది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7:20 అయింది. సమ్మర్లో యుఎస్లో సన్సెట్ ఆల్మోస్ట్ ఒక 9-9:15 వరకు అవుద్ది అనమాట. లొకేషన్ మాత్రం చాలా అమేజింగ్ ఉంది. మనం ఇప్పుడు అక్కడి నుంచి పైనుంచి వచ్చాం ఇలా కిందకి. మన కార్ అక్కడ ఉంది. ఎదురైందా చిన్నారి, నా కన్నులు మిలమిల మెరిసేంతలా. ఆ చిత్రం చూసి మరి నా మనసే చేజారి, తనతోనే వెళ్ళిపోయిందే అలా. నా పైన అలా చిరునవ్వు అలా విసిరిందే అప్పుడా బాల. గమ్మత్తేదో జరిగిందా వేళ.
మనసులో ఉన్నాయి వేళ. సో ఇప్పుడే చెక్ అయ్యా. మోటల్ బాగుంది, చాలా డీసెంట్గా ఉంది. యాక్చువల్లీ ఇది మోటల్ కాదు, హోటల్. సో మామూలుగా మోటల్లో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటుంది. ఇక్కడ బోత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కాంప్లిమెంటరీ. అండ్ టుమారో నైట్ కాక్టైల్స్ కూడా ఉన్నాయంట. చాలా బాగుంది చెప్పాలంటే. మనకి పర్ నైట్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ $54 పడింది. సో ఐ థింక్ ఇట్స్ రియలీ వర్తీ. ఇప్పుడైతే నేను చాలా టైర్డ్ ఉన్నా. కొంచెం ఇందాక సెకండ్ స్టాప్ దగ్గర ఛార్జింగ్ కోసం ఆగినప్పుడు ఐ బాట్ దిస్ ఫ్రమ్ వాల్మార్ట్ ఫ్రూట్స్. ఆల్రెడీ మధ్యాహ్నం లంచ్ ఎక్కువ హెవీ తినేసా కాబట్టి ఫ్రూట్స్ ఎనఫ్ అనుకుంటా ఇప్పుడు. సో ఇవి తినేసి కొంచెం వర్క్ ఉంది, అది చేసేసుకొని ఐ విల్ గో టు స్లీప్. ఐ విల్ మీట్ యూ గైస్ టుమారో మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు మార్నింగ్ టైం 7 అయింది. సో బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళే ముందు ఒకసారి కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఏముందో చూద్దాం. మోస్ట్లీ మనం తినేమి ఉండకపోవచ్చు. స్క్రాంబుల్డ్ ఎగ్స్, ఇంకా ఆరెంజెస్ అలాంటివి ఏమైనా ఉంటే తీసుకుందాం. నైట్ కార్లో మైక్ మర్చిపోయా, సో వాయిస్ ఎలా వస్తుందో తెలియట్లేదు సరిగ్గా. బట్ హే గైస్, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు టైం 6 అయింది. ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చా. ఈవినింగ్ కొంచెం టైం ఉంది. ఇప్పుడు చూసా దగ్గరలో ఏమన్నా లొకేషన్స్ ఏమన్నా ఉంటే చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాము అని. దగ్గరలో ఒక లేక్ ఉంది. ఆ లేక్కి రిజర్వాయర్ కూడా ఉందన్నమాట. అది కొంచెం చూడాల్సిన ప్లేస్ లాగా అనిపించింది. గూగుల్లో ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి, రివ్యూస్ అండ్ ఫొటోస్. సో హోటల్లో కాంప్లిమెంటరీ డిన్నర్ ఉంది. కిందికి వెళ్ళి చూద్దాం డిన్నర్ ఉందేమో ఇప్పుడు. సో డిన్నర్ ఉంటే డిన్నర్ చేసేసి అక్కడికి వెళ్దాం. సో ఈరోజు సన్సెట్ వచ్చేసి నైట్ 8:15కి అలా ఉందన్నమాట. సో 7:30కి అలా వెళ్ళామనుకోండి, మనకి కొంచెం చూడడానికి బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే కిందికి వెళ్ళి మనం డిన్నర్ చేద్దాం, తర్వాత మనం స్టార్ట్ అవుదాం అక్కడికి. ఓకేనా? సో మోటల్లో డిన్నర్ చేద్దామని కిందికి వచ్చా, కానీ అక్కడ చూస్తే మనం తినగలిగే ఐటమ్స్ ఏం లేవన్నమాట. సో ఇప్పుడైతే డైరెక్ట్గా రిజర్వాయర్కి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక కొంచెం అక్కడ టైం స్పెండ్ చేసి రిటర్న్లో చూద్దాం ఎక్కడైనా మంచి ఫుడ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయేమో. ఆల్రెడీ ఇండియన్ రెస్టారెంట్స్ చూసా ఇక్కడ, బట్ చూడాలి రిటర్న్లో ఏమైనా ఉంటుందేమో. ఏం లేకపోతే ఇంకా థింక్ చేయాలి నెక్స్ట్ ఏం చేయొచ్చు అని. ఓకేనా? ఇప్పుడైతే మనం డైరెక్ట్గా రిజర్వాయర్కి వెళ్ళిపోదాం. ఓకే, యా, సీ యూ దేర్. ఇదే అనమాట నేను చెప్పిన లేక్. చాలా బాగుంది చూడడానికి. మనం కూడా మేబీ ఆ కిందికి నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనుకుంటా. చూద్దాం వెళ్ళి. అమేజింగ్ ఉంది అసలు వ్యూ అయితే. సన్ రైజ్కి వస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో సన్సెట్ వచ్చేసి ఇటువైపు అవుతుంది, బ్యాక్ సైడ్. చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ. నేనేంటో చూసుకోకుండా వెళ్తున్నా నడుచుకుంటూ అలా. కింద కొంచెం డేంజరస్గా ఉంది చెప్పాలంటే. చూడండి, ఇక్కడ బోట్స్ ఉన్నాయి చాలా. అండ్ ఇక్కడ యుఎస్లో ఏంటి అంటే అందరికీ చాలామంది ఇట్లా దగ్గరలో ఏమైనా లేక్స్ అలా ఉన్నప్పుడు బోట్స్ కొనుక్కుంటారనమాట. అవి ఇంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ అట్లా కార్కి వెనకాల టో చేసుకుని వెళ్ళిపోతారనమాట. బాగుంది కదా. ఒకసారి 360 వ్యూ చూపిస్తే ఎలా ఉందో ఇక్కడ. మన కార్ అక్కడ పెట్టాం. చాలా బాగుంది లొకేషన్. హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే హోటల్లో చెక్అవుట్ చేసా. ఈరోజు ఈవినింగ్ 4 o'clockకి ఇక్కడికి మనం వచ్చిన వర్క్ అయిపోతుంది. సో 5కి అలా స్టార్ట్ అవుతా అనమాట. మళ్ళీ ఒక 10 hours డ్రైవ్. మేబీ రేపు మార్నింగ్
2:30, 3కి అలా రీచ్ అవుతా అనుకుంటున్నా. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం మనం. ఓకే. సో ఇక్కడికి నేను వచ్చిన పని అయిపోయింది. ఇప్పుడే జాక్సన్ నుంచి స్టార్ట్ అయ్యా. ఆస్టిన్ మేబీ నైట్ 2:30 వరకు రీచ్ అవుతా అనుకుంటా. సో ఆల్మోస్ట్ ఒక 10.5 hours పడుతుంది. అందాల చిన్నమ్మ లాంటి అమ్మడు ఆల్ ఆఫ్ సడన్ కిందకొచ్చినప్పుడు ఆ భామ చూపులోని అయస్కాంత బాణం నీ గుండెల్లో గుచ్చినప్పుడు నీ అటు కొత్త బెట్టు పుట్టినప్పుడు ఏకంగా ఒక్క ఇంచు జారినప్పుడు రీఛార్జ్ చేసినట్టు ఎనర్జీ లెవెల్స్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు సర్రమంటూ ఒళ్ళంతా బాగే feeling ఏరా current. ప్రతి గుండె కోరే lifetime arrest warrant. సో నేను స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 8 hours అవుతుంది. ఇప్పుడు టైం 12 అయింది. ఇంకొక 2 hours ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను మార్నింగ్ 5కే లేచా, కానీ నాకైతే అంత నిద్ర రావట్లేదు. ఇప్పుడు కొంచెం యాక్టివ్గానే ఉన్నా. అట్లా సాంగ్స్ పెట్టుకొని జస్ట్ వైబ్ అవుతున్నా అంతే. మనసంతా ముక్కలు తీసి పక్కకు వెళతావెందుకు ఓనేస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం నీకై ప్రాణాలిస్తానన్నా ఇంకా అలుసెళ్ళిపోతున్నానా పొరపాటుంటే మన్నించదులే. ఇప్పుడే అపార్ట్మెంట్కి వచ్చాను. ఇప్పుడు టైం 2:30 అయింది. టోటల్ 10 hours పట్టింది రావడానికి. నేను చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. సో మార్నింగ్ 5కి లేచా కదా, సో నిద్ర కూడా ఎక్కువ లేదనమాట. నౌ ఐ విల్ గో టు స్లీప్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బై బాయ్.